గిరిజనులకు లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసులు, గిరిజనులు, లంబాడాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గంలోని తండాల్లో రహదారుల మరమ్మతుల కోసం 8 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇంకా గిరిజన తండాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. లంబాడా వేషధారణలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామాదేవి, మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక, భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గిరిజన సంక్షేమాధికారి నీలిమ, కల్కి మహారాజ్, భిక్షు మహారాజ్, కౌన్సిలర్లు సంధ్య, చంద్రం, గోపాల్ నాయక్, కిషన్, దేవుల, హీరాలాల్, అశోక్, శ్రీను నాయక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నా ముందున్నటువంటి పిల్లలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అదేవిధంగా సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు, ఎప్పుడు కూడా బంజారాలకు, గిరిజనులకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం. మనకి రిజర్వేషన్లు కూడా ఇంతకు ముందు మరి మన ఇందిరాగాంధీ గారే కల్పించి, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాకుండా మరి నేను గెలిచిన వెంటనే మా బంజారా ఒక మద్దతుతో నేను గెలిచిన వెంటనే మరి 15 కోట్ల రూపాయలు ఫండ్ వస్తే దాంట్లో 8 కోట్ల రూపాయలు మన తాండాలకు, రోడ్ల కోసమే పెట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో ప్రతి తాండా కూడా అభివృద్ధి చెందే విధంగా, ప్రతి పూర్తి బంజారా సమాజం కూడా అభివృద్ధి చెందే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీతో పాటు గారికి ప్రత్యేక ధన్యవాదములు. వేదిక పైన ఆసీనులై కాశీ నుండి విచ్చేసిన బాబా గారికి ధన్యవాదములు. వేదిక పైన అలంకరించిన మెదక్ పట్టణ మహోన్నత వ్యక్తులకి, కార్యక్రమంలో విచ్చేసినటువంటి యువకులకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ